ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేనప్పుడు ఆ ప్రజల్ని రెండు వర్గాలుగా విభజించి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టాలి అనేది వరస్ట్ పొలిటికల్ గేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో అదే గేమ్ని చాలా సక్సెస్ఫుల్గా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరిని ఇంకొకరి మీదికి ఉసిగొలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి గాలికి వదిలేసిండు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా గాలికి వదిలేసిండు. ఇటు వీళ్ళకేం చేస్తలేడు, అటు వాళ్ళకేం చేస్తలేడు. కానీ తెలివిగా ఈ డ్రామా ఎట్లా ప్లే చేస్తున్నాడంటే ప్రభుత్వ ఉద్యోగులే అన్నీ అడుగుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇయ్యలేకపోతున్నా అని చెప్పి ప్రజల్ని ప్రభుత్వ ఉద్యోగుల మీద కుసిగొలుపుతున్నాడు. అట్లనే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజలకే ఇస్తున్నా, మొత్తం సంక్షేమ పథకాలన్నీ ప్రజలకే అమలు చేస్తున్నా, అందుకే ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన హామీలు నెరవేర్చలేకపోతున్నా అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజల మీదకి రెచ్చగొడుతున్నాడు. కానీ అసలు విషయం ఏంటిదంటే అటు ప్రజలకు ఏం చేస్తలేడు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేస్తలేడు. అక్కడ ఫెయిల్ అయిండు, ఇక్కడ ఫెయిల్ అయిండు. కొంచెం వెనక్కి వెళ్తే భారతదేశ చరిత్రలోనే అత్యధిక ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగులకు అత్యధిక శాతం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేసింది కేసీఆర్. కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బంది అయినా, జీతం 4 రోజులు అటు ఇటు అయినా ఏ రోజు కూడా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందని కానీ, ప్రభుత్వం దివాలా తీసింది కానీ ఎప్పుడూ మాట్లాడలే ఆయన 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, ఇటు జీతాలు పెంచిండు. ఈయన ఒక్కసారి రైతు బంధుకే చెతికిల పడ్డాడు, ఇటు జీతాలు పెంచింది లేదు, డిఎల్ ఇచ్చింది లేదు. ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని రకాలుగా వైఫల్యమే మొత్తం. సో అది కప్పిపుచ్చుకునేందుకు, తన అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకు, బయటికి రానియకుండా చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే ప్రజలకి సంక్షేమం ఇయ్యలేకపోతున్నా అని, ప్రజలకు సంక్షేమం ఇవ్వడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు నెరవేర్చలేకపోతున్నా అని చెప్పి ఒక క్రిమినల్ మైండెడ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు అంతకంటే తెలివికల్లు అనే విషయం ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది అన్నట్టు.